హలో, చెప్పు మమ్మీ. ఏంటే నువ్వింకా బతికే ఉన్నావా? ఏమైంది మమ్మీ? నందు చెప్పాడు, రేపు అహల్యకి 16 రోజుల పండుగ చేస్తున్నారంట. అవును, చేస్తున్నారు. చేస్తున్నారు అని అంత తాపిగా చెప్తున్నావేంటే? నువ్వు చేయించుకోవాల్సిన పండగ అదెవరో చేయించుకుంటుంటే నువ్వెలా చేయిస్తావు? గోల్డ్ గిలుకుట్టు కూర్చున్నావా? ఎందుకా నువ్వు వాళ్ళ ఇంటికెళ్ళింది? నేనేమి ఇక్కడ గోల్డ్ గిల్లుకోవట్లేదు. ఆ పండగ ఆపమని గొడవ చేశాను, కానీ నా మాట ఎవ్వరూ వినలేదు. అది చేయకపోతే ఇంటికి అరిష్టం, గౌతమ్కి కీడు అని ఎమోషనల్ బ్లాక్మెయిల్ చేసి నా నోరు మోయించారు. భానుమతి గారేం చేస్తున్నారు? ముసల్ది మౌనవ్రతం చేస్తుంది, ఏమీ మాట్లాడడం లేదు. అవంతిక, శ్రావ్య నీకు సపోర్ట్గా ఉన్నారుగా? నీ ముద్దుల కొడుకు చేసిన పనికి శ్రావ్య ఎప్పుడూ నా చేయి దాటిపోయింది. ఆ అవంతిక, కార్తీక్ అన్నయ్య కూడా నాకు హెల్ప్ చేయలేము అని హ్యాండ్ ఇచ్చారు. నేను ఎంత చెప్పినా ఆ ఆంటీ కూడా వినట్లేదు. ఇక్కడ నాకు ఎవ్వరూ సపోర్ట్ చేయట్లేదు మమ్మీ. ఇది నీ యుద్ధం అదితి. ఎవ్వరు సపోర్ట్ చేసినా చెయ్యకపోయినా నువ్వు ఫైట్ చేసే తీరాలి. ఆ అహల్యని నువ్వు ఓడించాలి. ఆ ప్రయత్నంలో నువ్వు చంపేసినా పర్వాలేదు, నేను చూసుకుంటాను. అదేదో రేపు నువ్వు ఇక్కడికొచ్చి చూసుకోవచ్చు కదా. అక్కడికి నేనెలా వస్తాను? కనీసం నువ్వైనా నాకు తోడుగా ఉంటే మనం ఏమైనా చెయ్యొచ్చు మమ్మీ. లేదు, అక్కడికి నేను రాలేను. నాకు వాళ్ళ మొహాలు చూస్తుంటేనే ఇరిటేషన్ వస్తుంది. అంటే అంటే ఏంటి మమ్మీ, నువ్వు కూడా హ్యాండ్ ఇస్తున్నావా? హ్యాండ్ కదే, రేపా పండగ కాకుండా ఒక ఐడియా ఇస్తాను. నేను చెప్పింది చెప్పినట్టుగా అమలు చెయ్యి. ఓకే మమ్మీ, ఏం చేయాలో చెప్పు. చాలా థ్యాంక్స్ మమ్మీ, నేను చూసుకుంటా. గుడ్ నైట్. అహల్యకి 16 రోజుల పండగ చేద్దాం అనుకుంటున్నాను. ఆ పెళ్లిని మనం అంగీకరించలేదు. మనం ఒప్పుకోని పెళ్లికి 16 రోజుల పండగేంటి? అహల్య, ఇవిగోమ్మా, ఈ నగలు పెట్టుకొని పూజలోకి రా. ఇప్పుడు ఇవన్నీ ఎందుకండి? వద్దండి. ఇవి నావి కావమ్మా, మా అత్తయ్య నాకిచ్చారు. నేను నీకు నువ్వు కూర్చో, నేను వేస్తాను. వద్దండి, నేను వేసుకుంటాను. పర్లేదు, నేను వేస్తాను. ముందు నువ్వు కూర్చో. అది కాదు. నువ్వు కూర్చో, కూర్చో. పదహారు రోజుల పండక్కి పుట్టింటి వాళ్ళు ఖచ్చితంగా రావాలి. నువ్వేమో మీ వాళ్ల గురించి ఇప్పటి వరకు ఏమీ చెప్పలేదు. ఎప్పుడు చెప్పాలనుకుంటున్నావో నీకైనా క్లారిటీ ఉందా? నాకెవరూ లేరండి.
కాదని. దేవుడు ఎన్ని బంధాలు దూరం చేస్తాడో అంతకు మించిన అనుబంధాల్ని దగ్గర చేస్తాడు. నీకు మేమందరం ఉన్నాం. ఇంకెప్పుడూ అలా అనుకోకు, సరేనా? అవును, వచ్చిన దగ్గర నుంచి చూస్తున్నాను నువ్వు నన్ను అండి అండి అని పిలుస్తున్నావు. అత్తయ్య అని ఎప్పుడు పిలుస్తావు? అంటే అది అర్థమైంది. అలవాటు పడాలి, టైం కావాలి అంటావు, అంతేగా? మిమ్మల్ని ఓ మాట అడగొచ్చా? అడిగమ్మా. అదితి స్థానంలో నేనొచ్చినందుకు మీకు నా మీద కోపం లేదా? ఉంది. నీ మీద కాదు, నా కొడుకు మీద. నిన్ను పెళ్లి చేసుకోవడం తప్పు కాదు, అది అందరికీ తెలిపే విధానంలో తప్పు చేశాడు. అంటే ఆయన నన్ను ఆ పరిస్థితుల్లో తల్లి కొడుకుల మధ్యలో దూరకు. నాలో ఉన్న అత్త బయటకొస్తుంది. చూడు, పుత్తడి బొమ్మలా ఎంత అందంగా ఉన్నావో. నాదిష్టే తగిలేలా ఉంది. సుభద్రమ్మ, అత్తగా మీరు ఈ పసుపు కొమ్ముకి ముడేయండమ్మా. అలాగే. ఎప్పుడు జరిగిందో ఎలా జరిగిందో తెలియని పెళ్లికి 16 రోజులు నిండాయని పండగ చేస్తున్నారు. నీకు చెప్పే చేస్తున్నాం కదమ్మా. అప్పుడు ఒప్పుకొని ఇప్పుడు వచ్చిన వాళ్ల ముందు ఎందుకు పరువు తీస్తున్నావు? ఇంటికి అరిష్టమని నా మనవడికి కీడు అంటే తప్పక ఒప్పుకున్నాను. అక్క, పూజకన్నీ వచ్చినట్టేనా? నల్లపూసలు ఎక్కడ సుభద్ర? మర్చిపోయానక్క. వదినా, ఆ గదిలో నల్లపూసలున్నాయి, వెళ్ళి తీసుకురావా? ఇప్పుడు మీ అన్నయ్య వాళ్ళంతు, తర్వాత మన వంతు. అదితి ఎక్కడ కనిపించట్లేదు. తను ఈ పండగని ఎలాగైనా ఫ్లాప్ చేయాలని ప్లాన్ చేసింది. నేనుండగా ఈ పండగ జరగనిస్తానా? సమస్య లేదు. అయ్యో, ఇలా జరిగిందేంటి? నల్లపూసలు నేల మీద పడటం అరిష్టమమ్మా. అసలు ఈ పెళ్ళే అరిష్టం. ఈ అపశకునం అదితి వల్లే జరిగింది కదా. అందులో అనుమానమే లేదు. ఏంటక్క ఇలా జరిగింది? ఇప్పుడేం చేయాలి? చేయడానికి ఇంకే ఉంది. దాని మెళ్ళో తాళిపడిన ముహూర్తం ఎలాంటిదో నల్లపూసలు కూడా నేలపాలయ్యాయి. మరే
మనకిష్టం లేని పెళ్లికి నల్ల పూసలు కూడా ఇష్టం చూపిస్తున్నాయేమో. ఇంకా ఆపుతారా? ముందు ఈ కార్యం ఎలా జరిపించాలో అది చూడండి. కింద పడిన నల్లపూసలు ఎక్కువసేపు నేల మీద ఉంచకూడదు సుభద్ర. త్వరగా తీసి పసుపు నీళ్లతో శుద్ధి చెయ్యి. అలాగే అక్క. కుబేరా, వెళ్ళి వాటర్ తీసుకురా. అలాగేనమ్మా. ఇదిగో తీసుకోండి అమ్మా. అబ్బాయిని కోడల్ని తీసుకురా. అలాగే అక్క. అత్త నేను తీసుకొస్తాను. అత్త అదితి ప్లాన్ మామూలుగా లేదుగా. ఇప్పుడు అహల్య మెట్ల మీద నుంచి జారి నడుము విరగొట్టుకుంటుందేమో. నడుమే బిరగొట్టుకుంటుందో ఏకంగా పైకి పోతుందో చూద్దాం. ఎస్, అత్త నీకేం కాలేదుగా? అహల్య, నీకేం కాలేదుగా? లేదండి. దేవుడి దేవల్ల ఏమీ కాలేదు. ఏమీ కాలేదేంటి? ఇందాకడ నల్లపూసలు పడిపోయాయి, ఇప్పుడు అది పడిపోయింది. ఇది ఖచ్చితంగా మంచి శకునం అయితే కాదు. వెంటనే ఇదంతా ఆపేయండి. తలపెట్టిన కార్యం మధ్యలో ఆపితే ఎలా అమ్మా? పూర్తి చేయాలి కదా.
ఇలా గడియకొక గండం వస్తే ఎలా పూర్తి చేస్తావు నాన్నా? అంతా ఆ దేవుడే చూసుకుంటాడు. నువ్వు రామ్మా. రామ్మా, ముందుగా ఆ తల్లి దగ్గర దీపం వెలిగించి దండం పెట్టుకో. వెళ్ళు. రామ్మా, ఇలా కూర్చో. అమ్మాయి మెల్లో ఈ పసుపు తాడు కట్టు. బాబు, ఒక్క నిమిషం. అబ్బాయి అమ్మాయి మెల్లో మంగళసూత్రం ఎందుకు కడతాడో తెలుసా? మంగళసూత్రంలో 2 సూత్రాలు ఎందుకుంటాయో తెలుసా? తెలీదండి. తాలిబొట్టులో ఉండే 2 సూత్రాలు గౌరీ శంకరులకి సంకేతం. ఈ క్షణం నుంచి నా జీవితం నీతో ప్రారంభం. నిండు నూరేళ్లు పూర్ణాయుషుతో మనం ఆ గౌరీ శంకరుల వలె కలిసుండాలని అర్థం. అలా ఈ పెళ్లికి సాక్షాత్తు ఆ పార్వతీ పరమేశ్వరులు సాక్ష్యాలన్నమాట. ఇప్పుడు నేను చెప్పినట్టు చెప్పునాయనా. కష్ట సుఖాలలో మంచి చెడులలో అన్ని వేళలా నేనెప్పుడూ నీకు తోడుగా ఉంటాను. కట్టు. కష్టసుఖాల్లో మంచి చెడుల్లో అన్ని వేళ నేనిప్పుడు నీకు తోడుగా ఉంటాను. ఇప్పుడు నువ్వు చెప్పమ్మా. కష్ట సుఖాల్లో మంచి చెడుల్లో అన్ని వేళలా నేనెప్పుడూ మీకు తోడుగా ఉంటాను. ఇప్పుడు కట్టు బాబు. ఈ కుంకుమ తీసుకొని అమ్మాయి పాపిట్లో బొట్టు పెట్టినాయనా. అమ్మా, ఈ కుంకుమ ఆ అబ్బాయికి పెట్టమ్మా.
బాబు అమ్మాయి మెల్లో మంగళసూత్రం వెయ్యి. మీ తమ్ముడు ముచ్చటగా 3 ముళ్ళు 3 సార్లు వేశాడు. ఇంకా ముళ్ళు విడిపోవేమో. ఛ్యు! అదితి వింటే చచ్చిపోతుంది. అమ్మ సుభద్ర, మెళ్ళో ఉన్న పసుపు తాడు ఇప్పేయమ్మా. అలాగే అక్క. విష్ణుస్త్వాన్వేదు